ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. కాకినాడలో ప్రస్తుతం కౌంటింగ్ అనేది పూర్తిగా కౌంటింగ్ దాదాపు 6 రౌండ్లు అయితే పూర్తయ్యాయి అంటూ కూడా చెబుతున్నారు. ప్రశాంతంగా కౌంటింగ్ అయితే కొనసాగుతోంది. ఇప్పటికే కౌంటింగ్ కేంద్రాల వద్దకు చేరుకున్నారు అందరూ. అక్కడ కౌంటింగ్ ని పర్యవేక్షిస్తున్నారు అభ్యర్థులు కూడా. అయితే ప్రస్తుతం టీడీపీ కూటమి ముందంజలో ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికీ జనసేన పోటీ చేసిన 21 స్థానాల్లో కూడా ముందంజలో ఉంది. అలాగే ఎప్పుడూ లేనంత విధంగా కూడా ఓటింగ్ శాతం నమోదైంది. ఓటింగ్ అంతా కూడా టీడీపీకి అనుకూలంగా ఉందని చెప్పుకోవచ్చు. మొత్తానికి కూటమి అయితే ఎవ్వరూ ఊహించని విధంగా విజయకేతనం అయితే ఎగరవేస్తోంది. ప్రస్తుతం మనము భానుగుడి సెంటర్ ఈ ప్రాంతంలో అయితే ఉన్నాము. ఇక్కడ చూసుకోవచ్చు, రోడ్లన్నీ కూడా నిర్మానుష్యంగా మారిపోయి పూర్తిగా 144 సెక్షన్ అయితే కొనసాగుతోంది. మొత్తానికి ఆంధ్రప్రదేశ్ ప్రజలు మార్పును కోరుకున్నారనే చెప్పుకోవాలి. ఏపీలో జనసేన కూడా జోరు చూపిస్తోంది. పవర్ స్టార్ సునామీ కొనసాగుతోంది. జనసేన పోటీ చేసిన 21 స్థానాల్లో కూడా ముందంజలో ఉంది. అలాగే రూరల్ విషయానికి, కాకినాడ రూరల్ విషయానికి వస్తే కనుక పంతం నానాజీ ముందంజలో ఉన్నారు, జనసేన అభ్యర్థి. అలాగే పార్లమెంట్ స్థానానికి వచ్చేసరికి ఇప్పటి వరకు కూడా చలమలశెట్టి సునీల్ కి, వైసీపీ అభ్యర్థి చలమలశెట్టి సునీల్ కి కాస్త అనుకూలంగా ఉంటుందనుకుని భావించినప్పటికీ కూడా తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ జనసేన అభ్యర్థి ఎవరైతే ఉన్నారో ఆయన ముందంజలో కొనసాగుతున్నారు. ఎప్పుడూ లేనంత విధంగా కూడా ఓటింగ్ శాతం నమోదైంది. ఇదంతా కూడా కూటమికి అనుకూలంగా ఉందనే చెప్పుకోవాలి. మొత్తానికి ఏపీలో జనసేన ప్రపంచం కొనసాగుతోంది. టీడీపీ ముందంజలో ఉంది. ఇక కాకినాడ సిటీ విషయానికి వస్తే గనక కాకినాడ సిటీ టీడీపీ అభ్యర్థి కొండబాబు వనవాడి వెంకటేశ్వరరావు ముందంజలో ఉన్నారు. అలాగే ఇప్పటి వరకు కూడా వైసీపీ టీడీపీ అభ్యర్థి చంద్రశేఖర్ రెడ్డి ముందంజలో ఉంటారు. చంద్రశేఖర్ రెడ్డి మళ్ళీ తన హవా కొనసాగిస్తారని భావించినప్పటికీ కూడా ఓటర్లు తమ నిర్ణయాన్ని మార్చుకున్నారనే చెప్పుకోవాలి. పూర్తిగా కూటమి వైపే మొగ్గు చూపారు. జనసేన, టీడీపీ, బీజేపీ అభ్యర్థులు ఏ ప్రాంతాల్లో పోటీ చేశారో వారంతా కూడా ముందంజలో ఉన్నట్లుగా కూడా మనకు తెలుస్తోంది. కూటమి క్లియర్ కట్ మెజారిటీ దిశగా దూసుకు వెళ్తోంది. అయితే పోటీ చేసిన అన్ని స్థానాల్లో జనసేన అభ్యర్థులు ముందంజలో ఉన్నారు. ఇక జనసేన పోటీ చేసిన 21 స్థానాల్లో కూడా ముందంజలో ఉంది. ఇక పవన్ కళ్యాణ్ పోటీ చేసిన పిఠాపురం నియోజకవర్గం సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు పూర్తయిన కౌంటింగ్ ప్రకారం జనసేన సంబంధించి పిఠాపురం నుంచి పోటీ చేసిన పవన్ కళ్యాణ్ ముందంజలో ఉన్నారు. ఎన్నడూ చవి చూడనంత మెజారిటీ దిశగా దూసుకుపోతోంది జనసేన కూడా. మొత్తానికి కాకినాడ విషయానికి వస్తే కనుక కాకినాడ రూరల్ అలాగే అర్బన్ రెండిట్లో కూడా కూటమి అభ్యర్థులు ముందంజలో ఉన్నారు. వైసీపీ ఎన్నడూ చవి చూడని ఓటమనే చెప్పుకోవచ్చు. చాలా స్థానాల్లో వెనకంజలోనే ఉంది. వైనాట్ 175 అంటూ ధీమా వ్యక్తం చేశారు వైసీపీ. కానీ వైనాట్ 175 కాదు కదా, కనీసం 75 స్థానాల్లో కూడా ముందంజలో లేని పరిస్థితి. మనం ఓవరాల్ గా చూసుకుంటే కనుక 162 స్థానాల్లో కూటమి విజయకేతనం ఎగురవేసే అవకాశం అయితే కనిపిస్తోంది. ఇప్పటికే 162 స్థానాల్లో ముందంజలో ఉంది. సాయంత్రానికి ఒక క్లియర్ కట్ పిక్చర్ వచ్చేది కనబడుతోంది. అయితే ఇప్పటికే టీడీపీ ఆఫీసుల వద్ద కూడా టీడీపీ కార్యకర్తలు కానివ్వండి, టీడీపీ అభిమానులు కానివ్వండి, అభ్యర్థులు కానివ్వండి, వీరంతా కూడా అప్పుడే సంబరాలు చేసుకుంటున్న పరిస్థితి మనం చూస్తున్నాము. మొత్తానికి కాకినాడ విషయానికి వస్తే కనుక కాకినాడ అర్బన్, రూరల్ అలాగే పార్లమెంట్ స్థానం కూడా కూటమి అభ్యర్థులే తమ హవాని కొనసాగిస్తున్నారు. తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ పార్లమెంట్ అభ్యర్థి తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ ఇప్పటికే ముందంజలో ఉన్నారు. జనసేన పార్టీ తరఫున పోటీ చేసిన ఆయన చలమలశెట్టి సునీల్ పై తన హవాని కొనసాగిస్తున్నారు. ఇక రూరల్లో పంతం నానాజీ, వనమాడి వెంకటేశ్వరరావు వీరు కూడా టీడీపీ అలాగే జనసేన పార్టీకి సంబంధించిన ఈ అభ్యర్థులు కూడా మొత్తానికి ఓవరాల్ గా కాకినాడ అర్బన్, రూరల్, పార్లమెంట్ స్థానాల విషయానికి వస్తే కనుక 3 స్థానాలు కూడా కూటమి మాత్రం విజయకేతనం ఎగురవేస్తుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే అన్ని రౌండ్లలో కూడా కూటమి అభ్యర్థులంతా కూడా తమ హవాని కొనసాగిస్తున్నారు. మరి కాసేపట్లో క్లియర్ కట్ పిక్చర్ వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం కాకినాడలో పరిస్థితి అయితే ఇది. కెమెరా పర్సన్ హసన్ తో అనుశ్రీ, సుమన్ టీవీ, కాకినాడ.